జస్ట్ స్టమక్ పెయిన్ ఉన్న కేస్ని వెంటిలేటర్ కూడా పెట్టాల్సి వచ్చింది. సో ఇంట్రెస్టింగ్ కేస్ గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్, రవి చిల్డ్రన్స్ హాస్పిటల్, మహబూబ్ నగర్. సో ఈ కేసు మనకి తీసుకొచ్చినప్పుడు బాబు ఆల్మోస్ట్ కోమా స్టేజ్లో ఉన్నాడు అండ్ రెండోది రెస్పిరేషన్ అబ్నార్మల్ ఉండింది. సో వాళ్ళ కంప్లైంట్స్ వచ్చేసి ఓన్లీ స్టమక్ పెయిన్. మార్నింగ్ నుంచి బాబుకి లేచినప్పటి నుంచి స్టమక్ పెయిన్ ఉందని చెప్పేసి అదొక్క కంప్లైంట్ మాత్రమే ఉన్నింది. సో స్టమక్ పెయిన్ కోసం వాళ్ళు లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే స్టమక్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి ట్యాబ్లెట్స్ రాసిస్తే అది వేసుకున్నప్పటికీ తగ్గకపోయేసరికి మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఆ వచ్చే దారిలో బాబు స్పృహ కోల్పోవడం, దాని తర్వాత రెస్పిరేషన్ ప్రాబ్లం ఉండడం జరిగింది. సో మన దగ్గరికి వచ్చే టైంకి ఆల్మోస్ట్ కోమా స్టేజ్లో ఉన్నాడు. సో వెంటనే వెంటిలేటర్ పెట్టుకోవాల్సి వచ్చింది. సో బాబుని ఎగ్జామిన్ చేసిన తర్వాత, ప్రాపర్ హిస్టరీ తీసుకున్న తర్వాత మాకు తెలిసింది ఏంటి అంటే ఇదొక త్రాచ్ పామ్ కాట్ లాగా అనిపించింది. సో ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే త్రాచ్ పామ్ కాట్లు చాలాసార్లు మనకు కరిచినట్టు కూడా తెలియదు, పెయిన్ ఉండదు, కరిచినప్పుడు ఆ మార్క్స్ కూడా ఉండవు. అండ్ రెండోది సిమ్టమ్స్ వెంటనే కూడా రావు, డిలేడ్ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే 6 గంటల తర్వాత నుంచి 24 గంటల లోపు లేకపోతే 36 గంటల లోపు సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి త్రాచ్ పామ్ గడిస్తే. సో వన్ ఆఫ్ ద రేర్ ప్రజెంటేషన్ ఏంటంటే త్రాచ్ పామ్ కడిచిన తర్వాత జనరల్గా నైట్ టైం తిరుగుతాయి పాములు. నైట్ టైం పడుకున్నప్పుడు కరిచి అవి మార్నింగ్ పిల్లలు లేచినప్పుడు స్టమక్ పెయిన్తో ప్రజెంట్ అవ్వడం వన్ ఆఫ్ ద రేర్ ప్రజెంటేషన్ ఇది. సో ఈ బాబుకి ఇదే సిచ్యువేషన్లో మన దగ్గరికి తీసుకొచ్చిండు. న్యూరోపెరాలసిస్ ఉన్నందువల్ల మనం తొందరగా ఐడెంటిఫై చేయగలిగి యాంటీ స్నేక్ వినం అండ్ త్రాచ్ పామ్కి సంబంధించిన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఫాలో అవడం వల్ల 2 డేస్లో మనము బాబుని వెంటిలేటర్ మించి తీయడం జరిగింది. తర్వాత ఈరోజు డిశ్చార్జ్ కూడా చేస్తున్నాం. సో ఇది వన్ ఆఫ్ ద రేర్ ప్రజెంటేషన్ అండి. ఎందుకంటే ఇక్కడ హిస్టరీ ఏం లేదు, త్రాచ్ పామ్ గరిచినట్టు కానీ పాము గరిచినట్టు కానీ ఎక్కడ హిస్టరీ లేదు అండ్ పెరాలసిస్ లాగా ఏం చెప్పలేదు. సో మనకి వచ్చిన తర్వాత మనం ఎగ్జామిన్ చేసిన తర్వాత మనకు అర్థమైన దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం కాబట్టి బాబు తొందరగా సేవ్ అవ్వడం జరిగింది.